మన మేకర్స్ రొటీన్ ఫార్ములా కథల్ని పక్కన పెట్టేశారు. పాన్ ఇండియా ట్రెండ్లో ప్రూవ్ చేసుకోవాలంటే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఇలాంటి కథ మీదే దృష్టి పెడుతున్నారు. ది రాజాసాబ్ నిరాశపరిచిన ప్రభాస్ నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి సైనికుడిగా కనిపించబోతున్నారు ప్రభాస్. యుద్ధం, ప్రేమ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి కథను సిద్ధం చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రణబాలి సినిమాలో బ్రిటిష్ అధికారుల మీద పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నారు వీడి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ మూవీ కూడా స్వతంత్రానికి ముందు జరిగే కథగానే తెరకెక్కుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. అంతకన్నా ముందు స్వయంభూ సినిమాతో ఫోక్లోర్ జానర్ టచ్ చేస్తున్నారు ఈ యంగ్ హీరో. ఈ జానర్ బడ్జెట్, మేకింగ్ పరంగా రిస్క్ అయినా మేకర్స్ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. యూనివర్స్ అప్పీల్ ఉండడం, పాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్లడం ఈజీ అన్న ఉద్దేశంతోనే ఈ జానర్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి మేకర్స్ నమ్మకాన్ని ఈ సినిమాలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి.